భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేట్వేగా ప్రభుత్వం చెబుతుంది. విశాఖ విమానాశ్రయానికి ప్రత్యామ్నాయంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా పెట్టుబడులు వస్తాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, పర్యాటక రంగానికి ఊతం లభిస్తుందని ఆశలు వ్యక్తమవుతున్నాయి. కానీ విమానాశ్రయం ప్రారంభం కాకముందే ప్రయాణికులపై పడబోయే అదనపు భారం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఎయిర్పోర్ట్స్ ఎకానమిక్ రెగ్యులేటరీ అథారిటీ AERA ఆమోదించిన టారిఫ్ ప్రకారం దేశీయ ప్రయాణికుడు భోగాపురం నుంచి బయలుదేరితే ₹835 యూజర్ డెవలప్మెంట్ ఫీజు చెల్లించాలి. అదే విమానంలో భోగాపురానికి వచ్చిన ₹355 చెల్లించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ ప్రయాణికుడు బయలుదేరితే ₹1255, వచ్చినప్పుడు ₹545 చెల్లించాల్సి ఉంటుంది. అంటే టికెట్ ధరతో పాటు ఈ అదనపు రుసుము కూడా ప్రయాణికుడి జేబుపైనే భారం కానుంది. ఇప్పుడు దేశంలోని ఇతర ప్రధాన విమానాశ్రయాలతో పోల్చి చూస్తే ఈ వ్యత్యాసం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశీయ బయలుదేరే ప్రయాణికుడిపై UDF ₹750 మాత్రమే. వచ్చిన ప్రయాణికులపై మాత్రం ఎలాంటి UDF లేదు. బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన విమానాశ్రయాలలో కూడా ప్రయాణికులపై ఈ స్థాయిలో భారం లేదని విమాన ప్రయాణికులు సంఘాలు చెబుతున్నాయి. ముఖ్యంగా వచ్చిన ప్రయాణికుల నుంచే కూడా UDF వసూలు చేయడం చాలా అరుదైన విషయంగా పేర్కొంటున్నాయి. మరోవైపు విశాఖ నగరం నుంచి భోగాపురానికి చేరుకోవాలంటే అదనపు రోడ్డు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆ ప్రయాణ ఖర్చు ఒకటి, విమాన టికెట్ ధర మరొకటి. దానికి తోడు ఈ UDF కూడా కలిస్తే ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు విమాన ప్రయాణం మరింత ఖరీదుగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక్కడే ప్రజల్లో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నది GMR సంస్థ. అయితే GMRతో కుదిరిన ఒప్పందంతో భాగంగానే ఇలాంటి టారిఫ్లు ప్రతిపాదించబడ్డాయా, లేక తరువాత AERA టారిఫ్ నిర్ణయించే ప్రక్రియలో ఇవి ఖరారయ్యాయా? ప్రజలపై ఇంత భారం పడుతుందని ముందుగానే ప్రభుత్వానికి తెలుసా? ఉంటే దానిని తగ్గించే ప్రయత్నాలు ఎందుకు జరగలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరో ముఖ్యమైన అంశం, ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉత్తరాంధ్రకు చెందిన కింజారపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. భోగాపురం కూడా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోనే ఉంది. అయితే ఈ భారీ UDF పై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేస్తుందా? AERAతో చర్చించి ప్రయాణికులపై భారం తగ్గించే ప్రయత్నం జరుగుతుందా? GMRతో మాట్లాడి ఛార్జీలను సమీక్షిస్తారా అనే ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. అలాగే ఈ UDF ద్వారా వసూలయ్యే నిధులు ఎంత, ఎన్ని సంవత్సరాల పాటు ఈ రుసుములు వసూలు చేస్తారు? వాటిని పూర్తిగా విమానాశ్రయ అభివృద్ధికి వినియోగిస్తారా, లేక పెట్టుబడుల రికవరీ కోసమా? ఈ అంశాలపై కూడా పూర్తి వివరాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రతీకగా నిలవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అయితే అభివృద్ధి పేరుతో సాధారణ ప్రయాణికుడిపై అదనపు భారం పడకూడదనేదే ప్రజల అభిప్రాయం. ఈ UDF ఎందుకు ఇంత ఎక్కువ? దీనిని తగ్గించే అవకాశం ఉందా? GMR పాత్ర ఏంటి? AERA నిర్ణయానికి కారణాలు ఏంటి? కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఈ అంశంపై స్పందిస్తారా అనే ప్రశ్నలకు అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం రావాల్సి ఉంది. అప్పటి వరకు భోగాపురం ఎయిర్పోర్ట్ కంటే భోగాపురం UDF ఛార్జీలే ఉత్తరాంధ్ర రాజకీయ ప్రజా వేదికల్లో హాట్ టాపిక్గా మారాయి.